ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, తర్వాత డిసిహెచ్ఎస్ గారు, ఏడీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, డాక్టర్స్, కౌన్సిలర్స్, నా మిత్ర బృందం అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా చాలా సంతోషకరం. ఇవాళ మిర్యాలగూడలో ఈ ఆసుపత్రిలో చాలా మంది ఇక్కడ హరిజన గిరిజనులు బడుగు బలైన వర్గాలందరికీ వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈ సదుపాయం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అదేవిధంగా సూపరింటెండెంట్ గారికి, డిసిహెచ్ఎస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మన ప్రాంతంలో ఈ ఆధునిక ఏదైతే ఉన్నదో కిడ్నీ డయాలసిస్ యూనిట్ ప్రారంభిస్తా ఉన్నారో చాలా మంది లేక ప్రైవేట్ ఆసుపత్రిలో పోయి చాలా మంది క్యూ కొడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ సదుపాయం కల్పించినందుకు మా ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. డయాలసిస్ మిషన్స్ 5 ఉండేవి. మొన్న ఈ మధ్య 2 నెలల క్రితం మన మంత్రి దామోదర రాజనరసింహ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఒక ఐదు కావాల్సినవిగా ఘోరంగానే ఎమ్మటే శాంక్షన్ చేసి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో 5+5 10 డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మనకు మిగతా కావాల్సిన కార్యక్రమాలు కూడా ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనకు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా ఒక షెడ్ ఒకటి కావాల్సి వచ్చింది. ఎందుకంటే వచ్చిన జనాలు కూర్చోడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. షెడ్ ఒకటి, అలాగే దీనికి సుమారు 2-3 రోజుల్లోనే 15 లక్షల రూపాయలు ఆల్రెడీ దాతలు బయటకు వచ్చినారు. 15 లక్షల రూపాయలు నా కాడికి ఆల్రెడీ వాళ్ళు చెక్కుల రూపాయలు ఇచ్చినారు. ఒక 2-3 రోజుల్లో దీనికి కావాల్సిన చైర్స్ కానీ, టేబుల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, బెడ్స్ కానీ, ఏసీలు కానీ వీటన్నిటి కొనడానికి దాతలందరూ ముందుకు వచ్చి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా దానికి నాంది పలుకుతామని, అలాగే ఇంకా మిగతా కార్యక్రమాలు ఏమున్నా హాస్పిటల్స్లో డయాలసిస్ సెంటర్లు కాకుండా మన ఇప్పుడే మంత్రి గారు సిటీ స్కాన్ ఒకటి, ఇంకొకటి అల్ట్రాసౌండ్స్ ఒకటి, 2 ఈ 2 మన ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎంపీ గారి నిధుల నుంచి ఈ 2 కనుక శాంక్షన్ చేసినట్టయితే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా హాస్పిటల్ ఎలా ఉందో ఇక్కడ కూడా మిర్యాలగూడ జిల్లా హాస్పిటల్గా తీర్చిదిద్దాలని, అలాగే లోపల ఉన్న ఏదున్నా ఏ ప్రాబ్లం ఉన్నా అది త్వరలోనే అన్నీ క్లియర్ చేసేసి ప్రజలకి, పేద ప్రజలైతే ఎవరున్నారో వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఒక సంకల్పం తీసుకున్నాం. ఈ సంకల్పానికి అందరూ సహకరించి దీనికి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా దాతలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళ పేర్ల మీదనే కార్యక్రమాలు చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే ఎంపీ గారు ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి మాకు గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక జిల్లా హాస్పిటల్ కన్నా మంచిగా వన్నె తెచ్చే విధంగా పూర్తిగా, ఎందుకంటే సీఎం గారు ఎమ్మటే రోజు ఉంటారు కాబట్టి సీఎం గారిని కొద్దిగా కనికరించి ఈ ఏరియా హాస్పిటల్ని ఒక మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే త్వరలో దీనికి ఒక గవర్నమెంట్ కాలేజీ కూడా తీసుకురావాలని కోరుతున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఏరియా హాస్పిటల్ దగ్గర దీనికి 4-5 కాన్స్టిట్యూషన్ నుంచి ప్రజలందరూ ఇక్కడికి, పేద ప్రజలందరూ వస్తున్నారు. కానీ దీనికి కనుక ఎంబీబీఎస్ ఒక యూనివర్సిటీ టైప్లోని మెడికల్ కాలేజ్ కనుక శాంక్షన్ చేయిస్తే ఎప్పటికీ ఎంపీ గారిని మర్చిపోలేరని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మనందరం కష్టపడి రాబోయే రోజుల్లో కూడా ఈ హాస్పిటల్ని వన్నీ తెచ్చే విధానంలో అందరూ కలిసిమెలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ వీరందరికీ ధన్యవాదాలు చెబుతూ, అంతే ఎంపీ నిధుల నుంచి కానీ, అంతే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, అంతే నేను కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కొన్ని కంపెనీలతో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు 25 నుంచి ఉన్నాయి. 25వ తారీఖు తర్వాత ఇక్కడ డిఎంహెచ్ఓ గారితో, అంతే మేము లోకల్ ఎమ్మెల్యే గారు, మేము అందరం కూడా ఒకసారి సమావేశమై ఈ హాస్పిటల్కి ఇంకా కావాల్సినవి కొన్ని ఉన్నాయి. సిటీ స్కాన్ ఒకటి అవసరం ఉన్నది, అంతే అల్ట్రాసౌండ్ ఒకటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ కూడా మౌలిక వస్తువులు కూడా కొన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇందాక మీరు చెప్పినట్టు ప్రజల అవసరాలకు, పెరుగుతున్న అవసరాలు ఎట్లెట్లా ఉన్నాయో వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా ఆసుపత్రికి ధీటుగా దీన్ని తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ఈఎస్ఐ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అక్కడ హుజూర్ నగర్లో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి మన పార్లమెంట్ పరిధిలో ఉన్న దాంట్లో, కాబట్టి అక్కడ ఒకటి, అంతే తర్వాత మిర్యాలగూడలో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటికి కూడా ఒక సెంటర్ ఇక్కడ తేవడానికి కోసం ప్రయత్నం చేద్దామని వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి తప్పకుండా వాళ్ళ నుంచి కూడా ఇక్కడికి మన దగ్గరికి ఈ వైద్య సదుపాయాలు పెంచేదానికి ఏమేం కావాలనో అవన్నీ కూడా చేస్తాం. మళ్ళీ ఒకసారి పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత
ప్రెస్ అందరితో కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా తరఫున కూడా ఇక్కడ చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వైద్య సదుపాయాల గురించి అనేది మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఇందాక ఎమ్మెల్యే గారు కోరుకున్నట్టు తప్పకుండా జిల్లా ధీటుగా అభివృద్ధి చెందేదానికి మేము మా వంతు ప్రయత్నం చేసి తప్పకుండా సాధిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు మీరు అన్నట్టు ఇందాక కొత్తగా ఎమ్మెల్యే గారు మెడికల్ కాలేజ్ కూడా కోరుకున్నారు. మెడికల్ కాలేజ్ పాసిబిలిటీస్ కూడా చూసి, ఎందుకంటే మిర్యాలగూడకి ఒక జిల్లాకు ఉన్నటువంటి అన్ని అర్హతలు అన్ని సదుపాయాలు ఉన్నాయి మిర్యాలగూడ పట్టణానికి. కాబట్టి తప్పకుండా కూడా వీలైతే సాధిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.